కాపీ కొట్టాలన్నా తెలివి ఉండాలంటారు. ఎలా పడితే అలా కాపీ కొడితే దొరికిపోవడం తథ్యం. అందుకే కాపీ కొట్టేటప్పుడు కొంచెం వెనక ముందు చూడాలంటారు. కానీ పాకిస్తాన్ సైన్యానికి మాత్రం కాపీ కొట్టడం కూడా చేత కాదని తాజాగా తెలిసిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత బలగాలు నిర్వహించినట్టుగా తాము కూడా ఇండియాపై ఆపరేషన్ చేస్తామని చెప్పుకోవాలని చూస్తున్న పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఎర్రిపప్ప అయింది. ఆపరేషన్ సింధూర్పై భారతదేశం నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్లను అనుకరించడానికి పాకిస్తాన్ చేసిన విఫల ప్రయత్నం ప్రపంచం ముందు పాకిస్తాన్ను జోకర్ని చేసింది. పాకిస్తాన్ ప్రెస్ మీట్ను కవర్ చేయాలని ఆసక్తిగా చూసిన ప్రపంచ దేశాల మీడియాకు గొంతులో పచ్చి విలక్కై పడినట్టయింది. ఈలేంద్రబాబు తుసుమనిపించారు అని అందరూ వాపోయారు. పాక్ తీరును మీడియా సంస్థలు గేలి చేశాయి. గత కొన్ని రోజులుగా భారతదేశం న్యూఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ గురించి జాయింట్ ప్రెస్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి, భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళానికి చెందిన సీనియర్ అధికారులు పాకిస్తాన్ భూభాగంలోకి భారత వైమానిక దళం చేసిన స్పష్టమైన దాడుల ఇమేజెస్, వీడియోలను షేర్ చేయడమే కాకుండా ఆధారాలను అందిస్తూ సమాచారాన్ని వివరించారు. పాకిస్తాన్ తప్పుడు సమాచార ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇండియా ఆపరేషన్ను హైలైట్ చేస్తూ సాగించిన దూకుడును, బలగాలకు నేతృత్వం వహించిన అధికారులు మీడియా సమావేశంలో పాల్గొనడం, మొత్తం విషయాలను చెప్పడంతో వ్యవహారం రక్తికట్టింది. దాడి వివరాలను ఉన్నత అధికారులు వివరించగా ప్రపంచం ఆసక్తిగా చూసింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్ సైతం ఇలాంటి సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చింది. రావల్పిండి సైనిక కేంద్ర కార్యాలయంలో ఇలాంటి మీడియా బ్రీఫింగ్లను నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సమావేశం ఏర్పాటు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తిగా ఇండియా నిర్వహించిన సమావేశంలా ఉంది. అయితే పాకిస్తాన్ చెబుతున్నట్టుగా వారి వాదనకు మద్దతు ఇచ్చేలా ఆకట్టుకునే ఇమేజెస్, విజువల్స్, ఇతర ఆధారాలు కూడా ఏమీ లేవని ప్రముఖ ఆస్ట్రేలియన్ టెలివిజన్ న్యూస్ ఛానల్ అపహాస్యం చేసింది. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన స్పష్టమైన ప్రకటనలు ఉన్మాదంతో ఉన్నాయని మీడియా విమర్శలు గుప్పించింది. భారత బలగాలకు నేతృత్వం వహించిన సమావేశాలు, పోటీపడి నిర్వహించిన సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎగతాళి చేసే అనేక సోషల్ మీడియా పోస్టులను విదేశీ మీడియా కూడా ఎత్తి చూపించింది. సిర్సా నుండి ఢిల్లీ వరకు భారతదేశంలోని లక్ష్యాలను తాము ఢీకొట్టామని పాకిస్తాన్ సైన్యం ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరిస్తూ అందరూ పక్కున నవ్వారు. సమావేశం భారత సైన్యం శైలికి పూర్తిగా కాపీగా ప్రకటన గుప్పించింది. కానీ ఒక్క ఆధారం కూడా లేదు. జీరో ప్రూఫ్. వీడియోలు లేవు, ఫుటేజ్ లేదు, ఏమీ లేవు. ఏమిటి సర్కస్ యాక్ట్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో సమావేశం నిర్వహించిన 4 గంటల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా తప్పుల తడకగా చెప్పడమేంటన్న విమర్శ రేగింది. భారతదేశంలో 5 ఏళ్ల పిల్లోడు కూడా ఇంతకంటే మెరుగ్గా ప్రెజెంటేషన్ చేయగలడని నెటిజన్లు కామెడీ చేశారు. అందుకే పాక్ పౌరులెవరూ కూడా సైన్యం ప్రకటనను పట్టించుకోవడం లేదని లైట్ తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఇండియా మొదటి నుంచి తామేం చేశామో ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అంతేకాదు ఇండియాలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలకు సమాచారం అందించింది. అణ్వాయుధ వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం, వీడియోలు, ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒక బ్రీఫింగ్ లో పాకిస్తాన్ భూభాగంలో భారతదేశం నిర్ణయాత్మక వైమానిక దాడుల వీడియోను ప్లే చేసి చూపించారు. ఇది శివతాండవ్ స్తోత్రం శ్లోకంతో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫింగ్ సందర్భంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి రామచరితమానస్ లోని ఒక పద్యం గురించి ప్రస్తావించారు. నిన్న శివతాండవ స్తోత్రం, ఈరోజు రామచరితమానస్ నుండి ఒక కోట్. శత్రువును హెచ్చరించడానికి ఎంత మంచి మార్గమంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ పాకిస్తాన్ ఇలాంటి సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో ఆ దేశ ప్రజలతో పాటు నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. 26 మంది భారతీయుల ప్రాణాలను బలికొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి
ప్రతిస్పందనగా సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. భారత సైన్యం చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ షాక్ అయింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరితో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీఓకే ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు. ఇక 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ భాగమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటివి చేసిన మరో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును సిజేఐ సంజీవ్ ఖన్నా గత నెల 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సిజేఐగా 6 నెలలకు పైగా కొనసాగనున్నారు. 2025 నవంబర్ 23న ఆయన పదవి విరమణ చేరున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణ తర్వాత సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కావడం విశేషం. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు. సైదులు, చక్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ రోజు 10 గంటలకు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఆయన మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన మహారాష్ట్రలోని అమరావతి చెందినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా రాజా బోన్సాలేతో కలిసి ఆయన పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 1992లో నాగపూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నర్ లీడర్ గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ సుమారు 6 నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబర్ లో పదవి విరమణ చేరున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్. ఆయన అనేక కేసుల విషయంలో కూడా మంచి తీర్పులు ఇచ్చారని చెప్పేసి కూడా పేరుని జస్టిస్ బిఆర్ గవాయ్ కి ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.
మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు నేడు సందడి చేరున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వేదికలు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలం నాటి కట్టడాలను తిలకించనున్నారు. ఇక హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు 2 బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్ నగరంలో 3 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 1000 స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదికలను ఏర్పాటు చేశారు. సుందరిమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా అదనంగా మరికొన్ని అమర్చారు. 3 అంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు 2000 మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. ఇక మిస్ వరల్డ్ అభ్యర్థుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పోటీలు తెలంగాణలోని హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ ప్రపంచ సుందరిమణులకు చారిత్రక నగరమైన ఓరుగల్లు, ఇటు ప్రపంచ సుందరిమణులు 2 గ్రూపులుగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి రేపు రానున్నారు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాటు చేసింది. ఇటు వరంగల్లోని ఇటు కాకతీయ చారిత్రక కట్టడాలైన ఇటు ఓరుగల్లు, మన 1000 స్తంభాల గుడి కానీ, ఇటు కాకతీయులు నిర్మించిన కోట కానీ ఇక్కడ చూడనున్నారు. ఇక్కడ కోట యొక్క అందాలు కానీ, ఇటు 1000 స్తంభాల దేవాలయం యొక్క చారిత్రాత్మకతను మొత్తం కూడా వారు స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు ప్రభుత్వ యంత్రాంగంలోని ఇప్పుడు వరంగల్, హన్మకొండ కలెక్టర్లు యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు 3 అంచెల భద్రతను అయితే ఇటు పోలీసులు అయితే కల్పించారు. ఇటు వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఇటు భారీ భద్రత నడుమైతే సుందరిమణులు రేపు ఈ యొక్క పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం ఇటు వరంగల్లోని 4:35 హోటల్ హరితకు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత 5:45 1000 స్తంభాల గుడికి చేరుకొని ఇక్కడ 1000 స్తంభాల గుడి యొక్క అందాలను వీక్షించనున్నారు. 6:25 కిలా వరంగల్కు చేరుకుంటారు. చేరుకొని అక్కడ కోట యొక్క అందాలను, కోట యొక్క చరిత్ర తెలుసుకున్నారు. 7:35 తిరిగి హరితకు చేరుకుంటారు. హరితకు చేరుకొని అక్కడ నుంచి 8 నుంచి 9 వరకు వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అతిథులకు విందు కార్యక్రమం ఉంటుంది. 9:15 ఇక్కడ నుంచి వారు తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. అలాగే రేపు సాయంత్రం రామప్ప 4 గంటలకు ప్రత్యేక బస్సులో రామప్పలోని సరస్సుపై కట్టపై ఉన్న హరిత హోటల్కి ఒక బ్యాచ్ చేరుకుంటుంది. అక్కడ వారు ఆలయ అందాలను, ఆలయం యొక్క చరిత్రను అక్కడ వారికి వివరించనున్నారు. తర్వాత పడమర గేటు నుంచి రామప్ప గార్డెన్లోకి ప్రవేశిస్తారు. గిరిజన నృత్య కళాశాల కొమ్ము కోయ నృత్యం చేస్తూ స్వాగతం పలుకుతారు. 15 మంది చొప్పున 2 బృందాలుగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శిల్పకళను వీక్షిస్తారు. 6:30 నుంచి 7:25 వరకు రామప్ప గార్డెన్లో అలక్య పూంజాల శాస్త్రీయ నృత్యం, ప్రేరణ నృత్యం ప్రదర్శనలు వీక్షిస్తారు. 7:25 ప్రముఖుల చేత సుందరిమణులకు సత్కరిస్తారు. రాత్రి 8 గంటలకు నూతనంగా నిర్మించిన సెంటర్లో వారికి విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుంచి వారు తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. వారి యొక్క 2 గ్రూపులుగా వస్తున్న ఈ యొక్క సుందరిమణుల యొక్క భద్రతా ఏర్పాట్లు ఇటు ములుగు జిల్లా కలెక్టర్తో పాటు ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఇటు ములుగు జిల్లా ఎస్పీ, అలాగే ఇటు వరంగల్ కమిషనరేట్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 3 అంచెల భద్రతలు అయితే కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సుందరిమణులు పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే పచ్చని చెట్లతో ఇటు రెడ్ కార్పెట్ పరిచి వారికి స్వాగతం తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రపంచ సుందరిమణులకి మొట్టమొదటిసారిగా ఓరుగల్లు నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఇటు వారు పర్యటించిన ప్రాంతాలు కూడా అంత సుందరంగా తీర్చిదిద్దడంతో వరంగల్ మొత్తం కూడా ఒక కళను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.
ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లైన్ అందిస్తారు. వాసు, ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? ఏపీ పాలిట్ బ్యూరో సమావేశం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన సెంట్రల్ ఆఫీస్ లో కూడా జరిగింది. దీనికి అధికార ప్రతినిధులు, పాలిట్ బ్యూరో మెంబర్లు, ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా మోడీ వచ్చి రీస్టార్ట్ కార్యక్రమం రాజధాని చేసిన అనంతరం ఎటువంటి పనులు ప్రారంభించాము, అభివృద్ధి దిశలో ఎలా ముందుకు పోతున్నామన్న ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అలాగే మోడీ గారికి కూడా ప్రధానంగా దీనికి శుభ సంకేతాలుగా కూడా ఆయనకి ఈ రోజున ధన్యవాదాలు తెలియజేయనున్నారు. పహల్గామ్ దాడిలో జరిగిన సంఘటన పైన మోడీ రాఫెల్స్ ద్వారా ప్రయోగించి వాళ్ళ యుద్ధ భూమిని కూడా పూర్తిగా స్వాధీనంలో చేస్తున్నందుకు వీరోచిత పోరాటంపై కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఇక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, తొలిసారిగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక అంటే మహానాడు ఏదైతే కడపలో కూడా ఏర్పాటు చేయనున్నారు. 3 రోజుల పాటు మహానాడు కడపలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో చూసుకుంటే కనుక ఈ పహల్గామ్ దాడి ఈ నేపథ్యంలో కూడా మహానాడు చెయ్యాలా లేకపోతే ఎలా చేయాలి ఏంటందుకు కూడా కొంత సందిగ్ధానికి ఈ రోజు తెరపడనుంది. 3 గంటలకు నిర్ణయం ప్రకటించున్నారు. ఇందు నిమిత్తం 3 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాంతో పాటుగా కమిటీలు వేయనున్నారు. అంటే ప్రస్తుతం పొలిటికల్ కమిటీ, దీంతో పాటుగా వచ్చిన ఆర్గనైజర్స్ అందరికి కూడా ఎటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధాన భూమిక నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సుసంపన్నమైన విధానాలతో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీని ద్వారా అంటే సర్వతోముఖ అభివృద్ధికి ఒక అమరావతి కాకుండా ఈ అమరావతికి అనుసంధానం చేయబడి ఉన్న రోడ్లు కానీ వీటన్నిటికీ కూడా చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి తీసుకున్నారు. అలాగే ప్రతి కార్యకర్తకి
వారికి మనసులో ధైర్యం కూడా నింపేందుకు ప్రధానంగా ఒక ఎజెండాను కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు చూసుకుంటే కనుక ప్రధానంగా మోడీ గారు మొన్న వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన అనంతరం కూడా 59,000 కోట్ల పనులకు కూడా టెండర్లు పిలవడం కూడా జరిగింది. అందులోనే ప్రధానంగా ఎక్కడెక్కడ ఏమేంటి ఎలా ఏమేం చేస్తారనేది కూడా ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించుకున్నారు. అంటే దీంతో పాటుగా ఒక అభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా ఒక హబ్బులాగా ఏర్పాటు చేసి అక్కడ ప్రజానీకానికి కూడా మరింతగా అభివృద్ధి పరంగా చేయాలి. దీంతో పాటుగా ఏదైతే ప్రధానంగా నిన్న ఏపీ సీఎం గారు జూమ్ మీటింగ్ లో అధికారులతో చర్చించుకోవడం జరిగింది. ప్రధానమైన నగరాలు ఏమైతే ఉన్నాయంటే ఇప్పుడు అగ్రికల్చర్ కాకుండా హార్టికల్చర్, సెరికల్చర్ దీని ద్వారా ప్రతి ఒక్క ఎకరానికి రైతు ఆర్థిక లక్ష్యం 5 లక్షలకు చేరుకోవాలన్న విధంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారులకు సూచన చేశారు. దాంతో పాటుగానే మనదంతా కూడా కర్షక దేశం అంటే రైతు దేశం కనుక ఒక అగ్రికల్చర్ తో పాటుగా హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్ వీటన్నిటిని కూడా ఎలా బతికించాలి, రైతుల్ని ఎలా ముందుకు తీసుకోవాలి, వాళ్ళకి మరింతగా సూక్ష్మ ఎలా చేయాలి, సూక్ష్మ సేద్యం వైపు రైతుల్ని మరలించి బిందు సేద్యం వైపు కూడా వాళ్ళని మరలించి భూమిలో మరింతగా పంటలు పండించాలని చెప్పేసి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చర్చ అయితే మాత్రం మహానాడుతో పాటుగా దీని మీద మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసే ప్రధాన అజెండాగా ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీలో సిట్ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన సిట్ నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్, ఏక్యూ స్క్వేర్ కంపెనీల్లో సిట్ తనిఖీలు చేసింది. త్వరలో మరికొందరికి సిట్ నోటీసులు ఇవ్వనుంది. దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కేసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం ఓవరాల్ ఏపీ తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో దీనిలో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేకుండా తమ సోదాలతో పాటు అట్లాగే అరెస్ట్ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి తాజాగా ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు హైదరాబాద్ లోని అనేక చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 32 A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు అయినటువంటి రోహిత్ డైరెక్ట్ గా ఉన్నటువంటి కంపెనీలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతనికి ఈ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో అంటే ఆ ఫండ్స్ కి సంబంధించి గతంలో ఏపీ హయాంలో ఈ లెక్కర లావాదేవీలు అట్లాగే విక్రయాలకు సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ డైవర్ట్ చేశారు, ఏ కంపెనీలకు డైవర్షన్ చేశారనే కోణంలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు అధికారులు చేశారు. మొత్తం దీనికి నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్, స్క్వేర్స్ కంపెనీల్లో తనిఖీలు చేసినటువంటి సిట్ అధికారులు త్వరలో మరికొందరికి ఈ కేసుకి సంబంధించినటువంటి మరికొంత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఉన్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టే లేకుండా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు వాళ్ళు తమ దూకుని మరింత పెంచారని కూడా చెప్పచ్చు. ప్రస్తుతానికి చేసి లేకపోతే ఒక పక్క అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ నుంచి సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకోవడం, విచారణ పూర్తి స్థాయిలో కొనసాగిస్తూనే మరోవైపు ఫర్దర్ గా నిందితులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అట్లాగే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి జాబితాలో ఉన్నట్టు వాళ్ళు కాకుండా వేరేతో ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఆర్థిక లావాదేవీకి దృష్టి సారించినటువంటి సిట్ అధికారులు వాళ్ళందరిలో కూడా ముందుగానే నోటీస్ ఇచ్చి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈ సోదాలు జరిగినట్లుగా కూడా
తెలుస్తా ఉంది. ఈ సోదాల అనంతరం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత కూడా మిగిలిన ఇంకెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.